తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే అందరూ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. సిగ్గుండాలు మనకి ట్రోల్ చేసుకోవాల్సింది మనల్ని. తమిళనాడులో ఈసారి ఎలక్షన్స్ ని డిసైడ్ చేసింది యూత్. డిఎంకే ప్రభుత్వంలో తమిళనాడు చాలా బాగా గ్రో అయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబౌవ్ 4 lakhs. గ్రోత్ వైజ్ తమిళనాడు ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా విత్ మోర్ దాన్ 13% గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్. అండ్ చాలా డైవర్సిఫైడ్ స్టేట్. ప్రైమరీ సెక్టరే కాకుండా సెకండరీ సెక్టర్స్ లో కూడా గ్రోత్ ఉంటుంది. క్యాపిటల్ సిటీ ఓన్లీ చెన్నై ఒకటే కాకుండా మదురై, కోయంబత్తూర్ ఇట్లా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి డిఎంకే గవర్నమెంట్ చేసిన పనులు. అయినా సరే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ని ప్రజలు ఓడించారు. ఎక్కడ కూడా తమిళనాడు పాలిటిక్స్ లో రిలీజియన్ ని గానీ క్యాస్ట్ ని గానీ వాడలేదు. మనకి కులం పేరు చెప్పండి కారిపోద్ది, మతం పేరు చెప్పండి ఊగిపోతాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ట్రై చేసి ఇక లాస్ట్ కి అరే కులం ఓట్లు అన్న ఏంట్రా గెలుస్తా. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అయి చూపిస్తాం. మతం రంగు మొత్తం పూసుకొని రాజకీయాలు చేస్తున్నారు. తప్పెవరిది? ఫస్ట్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. 2 చోట్ల మనం ఓడించాం. ఇక ఏదో ఒక రకంగా గెలవాలి అని చెప్పేసి మొత్తం కులం సుగాలి ప్రీతి ఆ 30,000 అమ్మాయిలు తప్పిపోయారు. నోటికి ఎంత వస్తే అంత. మనం ఇట్లా తయారయ్యామని చెప్పేసి మన నాయకులు ఇంకా దరిద్రంగా తయారవుతున్నారు. టూ మచ్ మ్యానిపులేషన్. 3 సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ గెలవడానికి పొత్తులు ఎందుకు అవసరం అవుతున్నాయి? 3 టర్మ్స్ లో నేను చేసిన మంచి ఇది, నన్ను గెలిపించండి అని క్లియర్ గా ఎందుకు అడగలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు నా స్టాండ్ ఇది, నా విజన్ ఇది, నా క్లారిటీ ఇది అని క్లియర్ గా ఎందుకు ప్రజలకి చెప్పలేకపోతున్నారు? 151 సీట్లు ఇచ్చిన జగన్ గారికి నెక్స్ట్ ఎలక్షన్స్ లో 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశాం? ఎందుకంటే కులాల పేరుతో కొంతమంది, మతాల పేరుతో కొంతమంది, ఫ్యానిజం పేరుతో కొంతమంది, ఎవడి డైరెక్షన్ లో వాడు వెళ్ళిపోతున్నాడు. తమిళనాడులో విజయ్ గారికి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసినా కూడా అది ఫర్రకే పడలేదు. యూత్ క్లియర్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ థింగ్స్ వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు అని చెప్పేసి క్లియర్ గా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. పట్టుమని 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ డైరెక్షన్ లో ఉండరు. టూ మచ్ మ్యానిపులేషన్, టూ మచ్ డైవర్షన్. ఇక ప్రజలు దూరికి బాత్, ఇక నాయకులు దూరికి బాత్. విజయ్ గారు మేనిఫెస్టో చూసారా? యూత్ కి ఎంత ఫేవర్ గా ఉన్నాయి చూసారా? 25 lakhs కొలాటరల్ ఫ్రీ బిజినెస్ లోన్స్ ఆంటర్ప్రెన్యూర్స్ కి. ఏ కంపెనీ అయితే 75% తమిళ్ ఎంప్లాయీస్ నే తీసుకుంటుందో దానికి స్పెషల్ సబ్సిడీస్. మన స్టేట్ లో సూపర్ డెవలప్డ్, కానీ అందరు అన్ఎంప్లాయిడ్. పని చేసేటోళ్ళు ఏమో నార్త్ వాళ్ళు. తమిళనాడు యూత్ అడ్వైజరీ కౌన్సిల్ అంట. ఎవరైనా గవర్నమెంట్ కి వెబ్సైట్ త్రూ ఐడియా షేర్ చేయొచ్చు. క్రియేటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్స్ అంట. అంటే కాంటెంట్ క్రియేషన్ చేసే యూత్ కి స్పెషల్ గా కాంటెంట్ క్రియేటర్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళకి స్పెషల్ క్యాపిటల్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. మీకు అర్థం అవుతుంది గవర్నమెంట్ యూత్ కి ఎంత దగ్గర అవుతుందో. దాంతో పాటు ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ దాంతో పాటు డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ మన దగ్గర మనల్ని ఒక పపెట్స్ లో యూజ్ చేస్తున్నారు. చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, లేకపోతే సంకనాకి పోతాం. ఒర్రి ఆడు బాయ వండుకొని తిని వీడు బాయ అని నేను చెప్పి అలసిపోయి నా పని నేను చేసుకుంటుంటే ఈ తమిళనాడు రిజల్ట్స్ వాళ్ళ యూత్ వాళ్ళు అసలు గేమ్ మార్చేసి పడేశారు. అది చూసి నాకు అనిపించింది అరే మనోళ్ళు కూడా ఈ లెవెల్ ఆలోచిస్తే బాగుంటదరా అని. పేజ్ ని కొంచెం ఫాలో కొట్టి పెట్టుకోండి కొంచెం. అలాగే నీ ఫ్రెండ్ కి షేర్ చేయి.